ఇక మనుగురు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్పై దాడి చేస్తున్న సమయంలో కాంగ్రెస్ గుండాలను ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులను అనుమతించి బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం చూస్తుంటే మనుగురు పోలీసుల పక్షపాత ధోరణి అర్థమవుతోందన్నారు. ఇక మనుగురు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ మనుగురు పార్టీ శ్రేణులకు 60 లక్షల బీఆర్ఎస్ కుటుంబమంతా తోడుగా ఉంటుందని ధైర్యంగా ఉండాలన్నారు. త్వరలోనే మనుగురును సందర్శిస్తానని తెలిపారు. అదే ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి నిర్మాణం చేసుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం నలుమూలల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా రౌడీల రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అరాచకాలకు చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని కేటీఆర్ నిప్పులు చెరిగారు.